అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి విద్యార్థులందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నా పేరు నిఖిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు లిటిల్ మైన్స్ ఉన్నత పాఠశాల. నేను ఈరోజు చెప్పబోయేది సంక్రాంతి పండుగ గురించి. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎంతో ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను మూడు రోజులను భోగి, మకర సంక్రాంతి, కనుమ అని అంటారు. ఈరోజు తెల్లవారుజామునే మగవారు భోగి మంటలను ఏర్పాటు చేస్తారు. ఆడవారు ఇంటి ముందు ముగ్గు పెట్టి రంగులు వేస్తారు. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. ఇందుకు రేగి పళ్ళు వాడతారు. ఆవు పేడతో గొబ్బిళ్ళు పెట్టి పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తారు. ఈరోజు సాయంత్రం సమయంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. మకర సంక్రాంతి. ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తర దిశలో ప్రయాణం చేస్తాడు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. కనుమ అంటే పశువు అని అర్థం. ఏడాది పాటు తమ పొలం పనులకు చేదోడు వాదోడుగా ఉన్నందుకు పశువుకు కృతజ్ఞత తెలుపుతూ గోపూజ చేస్తారు. పశువును అలంకరించి పూజిస్తారు. పొంగలి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించి ఆ నైవేద్యాన్ని పొలంలో చల్లి పంటలు బాగా పండాలి అని వేడుకుంటారు. ధన్యవాదం.